పాలకు పాల పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ మధ్య కాలంలో పాడి పరిశ్రమను స్థాపించే వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కొత్తగా పాడి పశువుల పెంపకం చేపట్టేవారు సాలుకు ఒక దూడ సంవత్సరం పొడవునా పాల ఉత్పత్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు పాడి పరిశ్రమ 10 కాలాలు పచ్చగా ఉండాలంటే మనం అందించే మేతలు సరైన సమయంలో సరైన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆశించిన స్థాయిలో పాల దిగుబడి పొందగలం. మార్కెట్లో పాలకు మంచి ధర రావాలంటే పాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు, వాటిలో వెన్న శాతం కూడా ఎక్కువగా ఉండాలి. సాధారణంగా ఆవుల్లో కంటే గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అధిక వెన్న శాతం ఉన్న పాలకు ధర కూడా ఆశాజనకంగా ఉంటుంది. మరి పాలల్లో వెన్న శాతం పెరగటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. పాలలో వెన్న శాతం బట్టే ధర నిర్ణయించడం అనేది జరుగుతుంది. గేదె పశువుల్లో అయితే వెన్న శాతము 5 నుంచి 10 వరకు ఉంటుంది. ఆవులలో అయితే వెన్న శాతము 3 నుంచి 5% వరకు ఉంటుంది. 5% అనేది చాలా ఎక్కువ. ముఖ్యంగా పాలలో వెన్న శాతము పెరగాలంటే ప్రతి రైతు కూడా ఇస్తున్నటువంటి ఈ దాణా దినుసుల్లో పత్తిపిండి చెక్క ఉండేటట్టు చూసుకోవాలి. 100 కేజీలు దాణా తయారు చేసేటప్పుడు 10 నుంచి 15 కేజీల వరకు మనం పత్తిపిండి చెక్కను కలుపుకోవచ్చు. కాకపోతే మోతాదుకు మించి ఇవ్వటం వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పత్తిపిండి చెక్క వేయటంలో కూడా జాగ్రత్తలు పాటించమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాలు తీసేటప్పుడు ముఖ్యంగా దాణా మరియు గడ్డి 60-40% మనం పాడి పశువులకు ఇవ్వాలి. ముఖ్యంగా వాటికి కావలసినటువంటి పొడి పదార్థంలో మనము ఈ గడ్డి ద్వారా ఒక 60% పొడి పదార్థం ఇచ్చి, అలాగే దాణా దినుసుల ద్వారా 40% పొడి పదార్థం మనం అందించినట్లయితే అటు పాడి ఉత్పత్తి పెరుగుతుంది, ఇటు వెన్న శాతము పెరుగుతుంది. ముఖ్యంగా రైతులు పచ్చగడ్డి ఉన్నంతకాలము పచ్చగడ్డిని, ఎండుగడ్డి ఉన్నంతకాలము ఎండుగడ్డిని మేపడం జరుగుతుంది. దీనివలన కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి అయితే పెరుగుతుంది కానీ వెన్న శాతం ఉండదు. రైతులు మేతలో శాస్త్రీయమైనటువంటి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఈ మేత బట్టే పాడి ఉత్పత్తి పెంచడం కానీ వెన్న శాతం పెరగడం కానీ జరుగుతుంది. ఇక మూడవ అంశం ఏంటంటే పాలు తీసేటప్పుడు పాడి పశువునకు మనం ఎటువంటి భయాందోళనలు కలుగజేసినా పాలలో వెన్న శాతం అనేది తగ్గుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే పాలు తీసేటప్పుడు ఈ పాడి పశువుల్ని పాలు తీసే ఒక అరగంట ముందు వాటిని ఈ చల్లని నీటితో మనము కడగడం కానీ లేదా స్ప్రింక్లర్స్ కింద వాటిని ఉంచడం కానీ చేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వ్యాయామం చేయించినట్లయితే మనకు పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పాలు తీసేటప్పుడు కూడా మొదటి పాల యందు వెన్న తక్కువగా ఉండి తరువాత తీసిన పాలలో వెన్న ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదట తీసినటువంటి పాలని మన ఇంటి అవసరాలకు ఉపయోగించుకొని తరువాత తీసినటువంటి పాలను విక్రయించినట్లయితే మనకు వెన్న శాతము అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి పాలలో వెన్న శాతం పెరగడానికి మరి ప్రతి పాడి పశువు కూడా ఒక 5 లీటర్ల పాల ఉత్పత్తి వచ్చినంత వరకు 30 నుంచి 40 కేజీలు పచ్చగడ్డిచ్చి 4 కేజీలు ఎండుగడ్డిచ్చి 5 లీటర్లు పైబడిన తర్వాత ప్రతి లీటర్ పాలకి ఆవుల్లో అయితే 400 గ్రాములు, గేదెల్లో అయితే 500 గ్రాములు, 16 నుంచి 18% మాంసకృతులు ఉండేటట్టు దాణా మనము ఇచ్చుకున్నట్లయితే తప్పనిసరిగా పాలలో వెన్న శాతం పెరిగి పాడి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ప్రతి పాడి పశువు నుండి కూడా మనము సంవత్సరానికి 300 రోజులు మనము పాడి ఉత్పత్తి చేపట్టినప్పుడు మొదట 4 నెలల్లో పాడి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం పాలలో వెన్న శాతము తక్కువగా ఉంటుంది. తరువాత పాల ఉత్పత్తి క్రమేణా తగ్గుతున్న కొలది పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. పై విషయాలన్నీ కూలంకుషంగా గమనించుకొని మనము పోషణ చేపట్టినప్పుడు ఖచ్చితంగా పాలలో వెన్న శాతం అనేది మనము పెంచి మన యొక్క పాలు అధిక ధరకు విక్రయించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.